నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. వంటింట్లో రోజు ఉపయోగించే కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి నిత్యావసరాల ధరలను తగ్గించిందని గుర్తు చేసిన మంత్రి నాదెండ్ల తాజాగా మరోసారి తగ్గింపు నిర్ణయం తీసుకుని నెల రోజుల్లోపే 2 శుభవార్తలు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర 160 రూపాయలు ఉండగా దాన్ని కేవలం 150 రూపాయలకి మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బియ్యం కిలో ధర 48 రూపాయలు ఉండగా దాన్ని 47 రూపాయలకు అమ్మనున్నట్లు పేర్కొన్నారు. స్టీమ్డ్ బియ్యం ధర 49 రూపాయలు ఉండగా దాన్ని 48 రూపాయలకు తగ్గించినట్లు వివరించారు. అయితే ఈ తగ్గించిన ధరలతో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక తగ్గింపు ధరలతో నిత్యావసరాలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రోజుల్లోపే బియ్యం, కందిపప్పు ధరలను 2 సార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ ధరలు తగ్గించారు. ఈ క్రమంలోనే అంతకుముందు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర 181 ఉండగా దాన్ని రైతు బజార్లో 160కే ఇప్పటి వరకు విక్రయించారు. తాజాగా దాన్ని మరింత తగ్గించి 150 రూపాయలకే అందించనున్నారు. ఇక స్టీమ్డ్ బియ్యం ధర కిలో 55 రూపాయల 85 పైసలు ఉండగా ఇప్పటి వరకు 49 రూపాయలకే విక్రయిస్తుండగా తాజా ఆదేశాలతో 48 రూపాయలకు తగ్గించారు. మరోవైపు సాధారణ బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో ధర 52 రూపాయల 40 పైసలు ఉండగా ఇప్పటి వరకు 48 రూపాయలకే అమ్ముతుండగా దాన్ని 47 రూపాయలకు తగ్గిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. నెల రోజుల్లోపే 2 సార్లు ధరలు తగ్గిస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.